ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది డే 2 వీడియో. ఏంటంటే నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయాము, రూమ్ కోసం దోలాడాము. క్రిస్మస్ హాలిడేస్ ఉండడం వల్ల మరియు 31st నైట్ ఎంజాయ్ చేయడం కోసం చాలామంది ఇక్కడ విజిట్ చేయడానికి చాలామంది వచ్చారు. అందుకనే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం బెటర్ ముందుగానే. నైట్ ఫుల్ తిరిగాము, ఒక్క రూమ్ కూడా దొరకలేదు. సో మీరు కూడా ఏంటంటే ఎప్పుడైనా డిసెంబర్లో కానీ వస్తే, డిసెంబర్లో కానీ జనవరి కానీ వస్తే మాత్రం వైజాగ్లో మాత్రం మీకు రిషికొండ బీచ్ కానీ ఈ ఏరియాలో మాత్రం మీకు రూమ్ దొరకడం అయితే కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు ఫస్టే బుక్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం బెటర్. ఎందుకంటే నిన్న మాత్రం మేము మినిమం ఒక 4 hours వెతికినాం రూమ్, ఒక్క రూమ్ కూడా దొరకలేదు. లాస్ట్కి ఫైనల్గా ఇక్కడ వెతుకుతుంటే ఒక రూమ్ మాత్రం ఫైనల్గా దొరికింది. మాకు మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, డన్. నెక్స్ట్ ఈ బీచ్ దగ్గరనే ఈ రూము. నెక్స్ట్ బీచ్లో ఎంజాయ్ చేయడం ఒకటి, ఇక నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉంటాయో అన్ని విజిటింగ్ చేసి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, గుడ్ మార్నింగ్ చెప్పి. ఎలా ఉంది వైజాగ్? ఎలా ఉంది? బాగుందా? ఎంజాయ్ చేయడా? ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం తెలుసా? బీచ్లో ఏం చేస్తావు? బీచ్లో ఏం చేస్తావు? ఆడుకుంటావా శాండ్తో? మరి ఇక్కడ హాయ్ చెప్పవా? ఇక్కడ హాయ్ చెప్పు. ఇష్కి వాల్. చెప్పావు అది. వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడైతే కైలాసగిరి తీసుకెళ్తున్నాము రోప్ వే ఎక్కడానికి. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుంది. రోప్ వేకి వచ్చాము. ఇక్కడ చూడండి లైన్. చాలా రష్ ఉంది. మేము కూడా లైన్ లో నిలబడినాం. అది ఎప్పుడైతే చూద్దాం. క్యూ లైన్ రోప్ వే వెళ్ళడానికి. మనల్ని ఇప్పటికీ ఒక 1 hour వెయిట్ చేసిరు. లాస్ట్ మూమెంట్లో ఉన్నాం. చూద్దాం పైకి వెళ్ళాక. ఇలా స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి, ఒక్కడికి వెళ్ళాలి. Check the mic and make sure it sound right, boys. ఎలా ఉంది? వెళ్తున్నాం. మా టికెట్ చెకింగ్ అయిపోయింది. ఇందులో మనమే. డోర్ తాగుద్ది, చూసుకో. మైరా ఎటు? ఏ లేదు, ఇటే. అంతేనా? కళ్ళు చూడు పెట్టుకున్నాం బయట. చూడు ఓకేలే. ఇదొక థ్రిల్, ఇదొక ఎంజాయ్మెంట్, ఇదో సరదా. అంటే పక్కకు చూడదు. హౌ ఇస్ ఇట్? చెక్ అని. సో గుడ్, సో నైస్ అండ్ గుడ్. ట్రాన్స్పోర్ట్ ఇదేంటి? రోడ్ వే. అయితే ఇది ఊగేసరికి అందరికి భయం అవుతుంది. ఇదేంటి ఇది? అమ్మ ఇది ఎగ్జిట్ కా?
నన్ను పట్టుకుంటలేరు కదా, పట్టుకుంటే నాన్న లేడు. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ అయితే పైకి వచ్చేస్తాం. పైన ఏంటుందో చూద్దాం. అవసరం ఇది కైలాసగిరి టాప్ లో శివుడు పార్వతి వ్యూ అయితే బాగుంది. అది వ్యూ పాయింట్. నేను ఫోటో తీయలేకపోయినా వీడియో, కానీ సూపర్ ఉంది. ఎంజాయ్ చేసాము, కానీ పిల్లలతో కొంచెం కోఆపరేట్ చేయలేదు మా పాప. ఓకేనే నిలబడి చూస్తాడు కదా ఇక్కడ నిలబడి. మన వెనకాల చూస్తే భయం అవుతుంది. మన వెనకాల లేదంటున్నారు కదా. రిషికొండలు. హౌ యు ఫీలింగ్? ఎంజాయ్. మన రిషికొండ బీచ్ కి వచ్చేసాం. వ్యూ చూడండి, వేవ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాడు వాళ్ళ నాన్నతో ఫుల్ ఎంజాయ్ చేసింది బీచ్లో. నేను మా చిన్న బాబు ఎంజాయ్ చేయలేకపోయాను. వాడు చాలా ఏడ్చాడు. ఇక్కడ నేను వాడు పట్టుకొని పక్కకుండా వీళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీ. పాప అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాడు ఫస్ట్ బీచ్ ఇది. ఎంత ఎగ్జైట్ అయిపోయిందో పాప అయితే. ఇక్కడ సబ్మెరీన్ మ్యూజియం మేము మిస్ అయిపోయినాము. పిల్లలు చాలా ఏడ్చారు. ఈ పెద్ద క్యూ ఉండనమాట. సో ఇంకా మేము వెళ్ళలేకపోయినాము. అక్కడక్కడ కొంచెం బయట అట్లా కొన్ని షార్ట్స్ తీసుకుంటూ వెళ్ళి ఇక్కడ బీచ్లో కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇదిరా ఫీలింగ్ అంటే అనిపించింది. అసలు సూపర్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ మాత్రం చాలా చాలా ప్రశాంతంగా కూర్చొని నా ఫ్యామిలీతో మాత్రమే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ మాత్రం ఈ నైట్ టైం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.